ఇప్పుడు 100 మెంబర్స్ అయ్యారంటే ఓహో, ఒక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు శ్రీకాకుళం, పలాస ఇట్లా కాదు. నేను అనుకునేది బాబాయ్ యొక్క యాక్షన్ నెక్స్ట్ సబ్జెక్టు అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సరౌండింగ్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ ఖమ్మంకి రావాలి. బాబా మా ఖమ్మం వాసి అవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. ప్రజెంట్ సాంగ్ టీజర్ చేసుకునేటప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, అసలు నీకు ఏం తెలుసు, ఏం తెలియాలి, నీకు ఉన్న దాంట్లో ఎలా తీసుకోవాలి, సరే ఎలానైనా రాని ఆ ఫుటేజ్, దాన్ని నువ్వు ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తావు. పర్ఫెక్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్. నాకు అది నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ. నా పేరు పవన్ కందిగుప్ప సార్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ అంటే ఏంటి అర్థం ఏంటంటే ఓన్లీ కట్ పేస్టే కాదు, స్టోరీ టెల్లింగ్లా ఉండాలి. సార్ నా పేరు మౌనిక, హుజనగర్ నుంచి వచ్చాను నేను. నాకు అసలు సిస్టమ్ కానీ టచ్ లేదు. సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మేడం కానీ మాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పుడు నేర్చుకొని మేము బయటికి వెళ్తున్నామంటే అది సారు మేడం వాళ్ళని. నేను నల్గొండ నుంచి వచ్చాను. టీజర్స్ కట్ చేసేదాకా కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఫుల్ ప్రయత్నం చేశాను సార్. నాకైతే ఈరోజు అంత వర్క్ వచ్చు అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నా సార్. అట్లా నా పేరు పద్మ, నేను నకరకల్ నుంచి వచ్చాను. సార్ మాకు ఒక ఎగ్జామ్ కూడా పెట్టారు. ఆ ఎగ్జామ్ రాశాక మేము ఎంత నేర్చుకున్నాము అనేది ఒక అవగాహన వచ్చింది. మా వీడియోస్ మేము చేసుకుంటామని అనుకుంటున్నాను. The Khammam place will be the focus and the spot point of the FCP editing, the easy to learn of the everyone. My dream. నా పేరు సూర్య, నేను కోదండంగా వచ్చాను. అంటే ఒకరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కటి చెప్పారు. మాది శ్రీకాకుళం జిల్లా పలాస, అంటే నియర్ ఒరిస్సా బార్డర్. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మాకు వచ్చే ఎడిటింగ్ కంటే ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అని, టీజర్స్ కానీ అంటే ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది సార్ దగ్గర తెలుసుకున్నాం. మేము బాగా నేర్చుకున్నాం కూడా. కానీ ఇదైతే బాబా గారు పెట్టింది 100% బడ్జెట్ ఫ్రెండ్లీ వర్క్. అలాగే ఇప్పుడు మీకు వర్క్తో పాటు ఫుడ్ కూడా ఆ రేంజ్లో పెట్టండి. మేము ఫుడ్ కోసమైనా జాయిన్ అవుదాం అనుకున్నాం. టైం టు టైం మంచి ఫుడ్ బాగుంది, నేర్చుకోవాలనిపిస్తుంది. ఇందాడ ఖమ్మం నుంచి వచ్చాను. 10 days టైంలోనే మనకు ఉన్న టైంలోనే చాలా గొప్పగా చెప్పి, అంటే మంచి ఉన్న టైంలోనే ఎక్కువ చెప్పారని నేను అనుకుంటున్నాను. నేను ఏదో బేసిక్స్ నేర్చుకుందామని వచ్చాలే కానీ టోటల్గా నేను ఒక ప్రొఫెషనల్గా అయ్యేటట్టు మాత్రం చెప్పారనేసి ఆ నమ్మకం కలిగింది. నా పేరు సతీష్ కుమార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు తెలిసిన డౌట్లు నేను అడిగాను, నాకు వాటిని క్లారిఫై చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు కన్నా, నేను జంగారెడ్డి నుండి వచ్చానండి. అంటే ఒక సాంగ్ లిరిక్ని ఎలా వాడాలి, ప్రతి క్లిప్ ఎలా పడాలి అన్న సిక్కు బాగా చెప్పారు సారు. నా పేరు రవితేజ అండి, ఖమ్మం లోకలే నాది. నాకు ఇక్కడికి వచ్చిన ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా వర్త్ అనిపించింది నాకు. ట్రైనింగ్లో ప్రీ వెడ్డింగ్ అయినా సరే, హల్దీ అయినా సరే, ఏదైనా సరే చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ, కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అంతా సార్ వల్లనే. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే ఒకటే, అన్న ఇందాక నేను వచ్చినప్పుడు ఒక 2 పాయింట్స్ చెప్పాడు కదా, మీకు వర్క్ ఇస్తే ఒక భరోసాగా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా ఉంటే, అన్నట్టు మీ దగ్గర 50% వర్త్ ఉన్న 100% వర్క్ వస్తుంది. మీరు కట్టిన అమౌంట్ మీకు తెలుసు ఎంత కట్టారో, మీకు మీరే లెక్కేసుకోండి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో. ఆ చిన్న అమౌంట్తో చిన్న సూక్ష్మమైన విషయాలు కూడా మీకు చెప్తారంటే చాలా గ్రేట్ బాబా. నేను ఎన్నిసార్లు 100 డౌట్లు అడుగుతూనే ఉంటాను, రోజు మొత్తం అడుగుతూనే ఉంటాను. ఏ ఒక్కదానికి కూడా అతను ఇరిటేట్ కాకుండా చాలా ప్లెజెంట్గా చెప్పి నాకు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడిటర్ జాబ్ ఎటు పోదండి. ఎడిటింగ్ మీదనే లైఫ్ చేసేవాళ్ళు వాళ్ళకు వచ్చే వర్క్ వస్తుంది. బట్ ఒక ఫోటోగ్రాఫర్గా మీకు ఎడిటింగ్ మీద నాలెడ్జ్ ఉండడం వల్ల సమ్ సిచ్యువేషన్స్ అనే అది మీకు హెల్ప్ అవుద్ది. అలా నేను చూస్తున్నాను తప్ప దీన్ని వేరే ఇదిగా కాదు. ఇది నా ప్రొఫెషన్కి ప్లాట్ఫామ్. యూ కెన్ మేక్ యువర్ గుడ్ ప్లాట్ఫామ్ ఎట్ యువర్ హోమ్. నీకోసమే 100 మంది క్యూలో ఉండాలి.